మీ ఫ్రెండ్స్ ఎవరైనా గూగుల్ క్రోమ్లో అడ్డమైనవి ఏమైనా చూసినట్టయితే జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే మీరు గూగుల్ క్రోమ్లో ఏం సెర్చ్ చేసినా సరే మొత్తం హిస్టరీ అనేది ఒక దగ్గర సేవ్ అవుతుంది. మీరు ఒకవేళ ఆ హిస్టరీ మీరు డిలీట్ చేసినా సరే అది మీకు పర్మనెంట్గా డిలీట్ అవ్వదు, ఒక దగ్గర సేవ్ అయి ఉంటుంది. అలా హిస్టరీ అనేది మీకు సేవ్ అవ్వకుండా ఉండాలంటే ఒక సెట్టింగ్ కూడా ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే మీకు హిస్టరీ అనేది సేవ్ అయితే అవ్వదు. అది ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా చెప్తాను. మీకు ఏమైనా అడ్డమైనవి యాప్స్ కూడా వస్తూ ఉంటాయి, థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉంటాయి. అలాంటివి డేంజర్ వెబ్సైట్ నుంచి మీకు సేఫ్గా ఉండాలంటే ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. నేను చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన లాస్ట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 చుక్కలు చూపిస్తున్నాకండి. ఇక్కడ ఉన్నాక దీని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకు లాస్ట్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు బేసిక్లో మనకు ఫస్ట్ ఆప్షన్ సెర్చ్ ఇంజనీరింగ్ ఉంది కదా, దాని సెలెక్ట్ చేసుకోండి. చూపిస్తాను, ఇక్కడ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకు దీంట్లో డక్ గో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ ఉంది కదా, ఇదే, దీన్ని అయితే మేము టిక్ చేసుకోవాలి. ఈ టిక్ చేయడం వల్ల మనకు డేంజర్ వెబ్సైట్ నుంచి సేఫ్గా ఉంటుంది. అలాగే మీ యొక్క హిస్టరీ అనేది మీ హిస్టరీ అనేది సేవ్ అయితే అవ్వదు. అలాగే అడ్డమైన యాడ్స్ కూడా మనకు రాకుండా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇలా బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకు పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు సేఫ్ బ్రౌజింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఆన్ చేయడం వల్ల మీకు డేటా అనేది సేఫ్ అవ్వదు, డేంజర్ వెబ్సైట్ నుంచి సేఫ్గా ఉంటారు. అలాగే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైతే యాక్ చేయలేరు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేసినా కూడా మీకు ఇష్టమైతే సేవ్ అయితే అవ్వదు. ఈ వీడియో అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్.